మామ, మీ అందరికీ ఒక స్టోరీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదంతా కూడా కల్పితంగా నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నా, ఓకేనా? జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఏం లేదు మామ, అనగనగా ఒక అబ్బాయి ఏం చేశాడు అంటే, వాడి దగ్గర డబ్బులు ఉండటమే చాలా తక్కువగా ఉంటాయి. తక్కువగా ఉండేటప్పుడు వాడు ఏం చేయాలి? ఏదైనా సరే వాడికి ఇంపార్టెంట్ వస్తువు ఏదైనా ఉందా అంటే కొనుక్కోవాలి. అది ఆడ కొనుక్కోవాలి? ఎళ్లి డైరెక్ట్‌గా షాప్ దగ్గరికెళ్లి కొనుక్కోవాలి. కానీ వాడు ఏం చేశాడంటే ఒళ్ళు బద్ధకంతో, వాడు షాప్ దగ్గరికెళ్లి కొనుక్కోకుండా ఆర్డర్ పెట్టాడనమాట ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్‌లో పెట్టినప్పుడు అది వాడికి చాలా ముఖ్యమైనటువంటి వస్తువు. మరి చాలా ముఖ్యమైనటువంటి వస్తువు, వీడి దగ్గర డబ్బులు గూడా లేవు. మరి ఇటువంటి సిట్యుయేషన్‌లో వీడేం జేయాలి? ఆర్డర్ పెడితే ఇంకా ఎక్కువ ఖర్చయిద్ది గదా! వీడే స్టోర్ దగ్గరికెళ్లి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోకుండా వీడేం చేశాడు అంటే, ఆర్డర్ పెట్టేసరికి ఆర్డరు వీడు పెట్టింది రాకుండా వేరే ఆర్డర్ వచ్చింది. వీడికేమో అత్యవసరం ఆర్డరు. మరి ఇటువంటి సిట్యుయేషన్‌లో వీడేం జేయాలి? ఏం జేయాలో ఆలోచించకుండా ఇప్పుడు వీడియో చేస్తా ఉన్నాడనమాట. అది రీప్లేస్ పెట్టాడు. రీప్లేస్ పెడితే ఇంకో 2 రోజులు ఆగాలన్నాడు వాడు. మరి ఈ మధ్యలో ఏం చేయాలో అర్థం గాక జుట్టు పీక్కుంటా, వీడియోలు చేసుకుంటా ఇలాగా మీ ముందు ఈ వీడియో రూపంలో బయటకొచ్చాడనమాట. అర్థమైందా? చెప్పాను కదా స్టోరీ. విన్నారు కదా స్టోరీ. బాగుందా లేదా? లైక్ కొట్టాలా లేదా? మరి లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ ఎవరు కొడతారు? నేను కొట్టుకోవాలా ఏంది? సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా ఉంటే ఇంకేదైనా కొట్టుకోండి. సరే ఉంటా. ఇప్పటికి నిద్ర వచ్చేస్తుంది, టైం చాలా అయింది. సరే మరి ఉండనా, బాయ్.